ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ట్రంప్ సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుంకాలను నిర్ణయించే అధికారం అధ్యక్షుడికి లేదంటూ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ట్రంప్ సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుంకాలను నిర్ణయించే అధికారం అధ్యక్షుడికి లేదంటూ స్పష్టం చేసింది. ట్రంప్ టారిఫ్లకు బెంచ్లోనే 6 జడ్జీలు వ్యతిరేకించగా 3 అనుకూలంగా ఓటేశారు. దాంతో మెజారిటీ అభిప్రాయంతో సుప్రీం సంచలన తీర్పిచ్చింది. ఇంకా మరిన్ని వివరాలు బిజినెస్ ఎక్స్పర్ట్ రేవంత్ చలవ అందిస్తారు. రేవంత్ గారు, హలో అండి. మొత్తం మీద ట్రంప్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు అయితే తీర్పిచ్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటండి? సో మనకి గత సంవత్సర కాలం నుంచి ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లను కూడా ప్రెజర్లోకి నెట్టేసింది. ఇదేదో ఒక స్టాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఒక విషయం మాత్రమే కాదు, ఇది ఆ ప్రపంచ వాణిజ్య సమస్యలన్నిటికీ కూడా ఒక పెద్ద ప్రాబ్లం గా తయారైంది. ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇన్ఫ్లేషన్ లాంటివి కూల్ ఆఫ్ అవ్వాలి అన్నా కానీ వాళ్ళు హై టారిఫ్ వేయటం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ కాలని ఉండే పరిస్థితి. సో ప్రపంచ దేశాల మీద టారిఫ్లు వేయటం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడతాయి అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ టారిఫ్లు వేయటం వల్ల వాళ్ళ దేశంలోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి మెటీరియల్ చాలా ఎక్స్పెన్సివ్ గా మారుతుంది అనే ఒక విషయాన్ని మాత్రం ఆయన పూర్తిగా వదిలేశారు. అదేవిధంగా ఈ టారిఫ్ అనే ఒక అస్త్రం ఏదైతే ఉందో సహజంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వాడేటువంటి ఒక టూల్, అటువంటి ఒక దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రపంచ దేశాలను బెదిరించడం కోసం, తనకు అనుకూలంగా లొంగ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఈ టారిఫ్ అనే ఒక దాన్ని వెతంగా పెట్టుకొని ఆయన ముందర పెట్టుకున్నారు. కానీ గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి సుప్రీంకోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుంటూ దాదాపుగా 3 నుంచి 4 వాయిదాలని కంటిన్యూస్ గా వేసుకుంటూ వెళ్లి ఈ రోజు పూర్తిగా ఈ 10 to 25% టారిఫ్ ఇటు గ్లోబల్ పార్ట్నర్స్ మీద ఏవైతే వేశారో వాటిని దాదాపుగా రద్దు చేసినట్టుగానే కనపడుతోంది. దీని మీద కేవలం ఒక్కదాని మీద మాత్రమే కొంత స్పెసిఫిక్ గా హోల్డ్ చేసినట్టుగా కనపడుతోంది. పర్టికులర్ గా సెక్షన్ 232 స్టీల్ అండ్ అల్యూమినియం మీద అండ్ స్పెసిఫిక్ చైనా రిలేటెడ్ డ్యూటీస్ మీద మాత్రమే కొంతవరకు యాక్టివ్ గా కనపడుతోంది. దాదాపుగా మిగతా దేశాల మీద ఏవైతే టారిఫ్లు ఉన్నాయో అవన్నీ కూడా వేవ్ ఆఫ్ అయిపోయినట్టే. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఈ టారిఫ్ల పేరుతోటి ఏవైతే డబ్బుల్ని వసూలు చేసిందో అమెరికన్ ప్రభుత్వం, మరి వాటిని తిరిగి ఇవ్వాలా లేదా అన్న దాని మీద మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. సో ఇప్పటి వరకు ఏవైతే టారిఫ్లు అదనంగా కంపెనీల దగ్గర నుంచి కలెక్ట్ చేసారో ప్రపంచ దేశాల దగ్గర నుంచి, అవి గనక తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో గనక అమెరికా నెట్టబడింది అని అంటే అది అమెరికాకి మరొక పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ ఇండియన్ కంపెనీస్ కి అది అడ్వాంటేజ్ గా సేమ్ టైం మారే అవకాశం ఉంది. అంటే ఏదైతే టారిఫ్లు కట్టారో అది తిరిగి మళ్ళీ ఆ కంపెనీలకే చెల్లుబాటు చేస్తారు. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఎలా మారుతుంది అని అంటే, ప్రపంచంలో ఏదైనా టారిఫ్ పెంచడం వల్ల అది ప్రజల మీదకి ఏ ప్రభుత్వం అయినా వస్తుంది, ఏ కంపెనీ అయినా వస్తుంది. ప్రజలు ఎక్స్ట్రా ట్యాక్సులు కట్టారు, కానీ వాళ్ళకు ఉండేటువంటి రూల్స్ ఏం చెప్తూ ఉంటాయి, అక్కడ ఉండేటువంటి ఏదైతే ఎక్స్ట్రా పే చేశారో ట్యాక్సులు అది కంపెనీకి తిరిగి ఇచ్చేయాలని చెప్తారు. అంటే ప్రభుత్వం ఇది కంపెనీ కట్టినట్టుగా పరిగణిస్తుంది, కానీ కంపెనీలు మాత్రం ఆల్రెడీ ప్రజల మీద నెట్టేశారు. సో ఇప్పుడు టారిఫ్లు కూడా తిరిగి ఇస్తారా లేదా, ఇదే ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి మటు ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే గిఫ్ట్ నిఫ్టీ అని అంటాం మనం, ఆ గిఫ్ట్ నిఫ్టీ విపరీతంగా ర్యాలీ అవడం అయితే గమనిస్తున్నాం. దాదాపుగా 1.26% వరకు కూడా పైకి వెళ్ళడం అబ్జర్వ్ చేస్తున్నాం. అమెరికన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నాయి. గోయింగ్ ఫర్దర్ మనకి ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుందని ఒక అంచనాలు ఉండడం, ఇన్ఫ్లేషన్ కనుక కూల్ ఆఫ్ అయినట్లయితే ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్లు ఇస్తుందేమో ఒక అంచనా కూడా అమెరికన్ మార్కెట్ కు ఉండొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అది అమెరికన్ మార్కెట్లు కూడా పాజిటివ్ గా ర్యాలీ అవుతున్నాయి. రేపు రానున్న రోజుల్లో మనకి నిఫ్టీకి అంటే మన ఇండియన్ మార్కెట్ కి కావచ్చు, నిఫ్టీకి కావచ్చు, ఏదైతే ఒక పెద్ద హర్డిల్ గా మిగిలిందో, ఆల్రెడీ మొన్న ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పారు. ఏంటి, మనకి టారిఫ్ పెనాల్టీ టారిఫ్ కట్ చేస్తూ 25% ఫ్లాట్ టారిఫ్లు వేస్తామని. ఇప్పుడు ఆ 25% ఫ్లాట్ టారిఫ్లు కాస్త పాత ఇంతకు ముందు ఏదైతే టారిఫ్ రేట్స్ ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళిపోయి మరి కొద్దిగా అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. దీనివల్ల పర్టికులర్ గా మనకి ఐటీ కంపెనీలు, పర్టికులర్ గా మనకి కంపెనీస్ అన్ని కూడా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి.
సో బేసిక్ గా గోయింగ్ ఫర్దర్ ఇప్పటి వరకు ఏవైతే స్ట్రగుల్స్ కనపడుతున్నాయో మనకి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ ఆ స్ట్రగుల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ట్రంప్ టారిఫ్ వేయటం మనకు ఒక రకంగా ఫస్ట్ లో మంచిగానే జరిగింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వేయకపోయి ఉండుంటే మనం మిగతా దేశాలతోటి సంబంధాలు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుండే వాళ్ళం కాదు. టారిఫ్ వల్ల యూరోపియన్ కంట్రీస్ తోటి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ తో లాగా ఒక పెద్ద ట్రేడ్ డీల్ చేసుకున్నాం. యూకే తో ట్రేడ్ డీల్ చేసుకున్నాం. చైనా లాంటి దేశాలతో శత్రుత్వం మెయింటైన్ చేసే వాళ్ళం కాస్త కొద్దిగా ఫ్రెండ్లీ రేషియోతో మాట్లాడటం మొదలు పెట్టాం. ఎన్నో కంట్రీస్ కి దాదాపుగా 4 నుంచి 5 ట్రేడ్ డీల్స్ కేవలం ఒక అమెరికా టారిఫ్ మన మీద వేయటం వల్ల మనం కొత్త ట్రేడ్ డీల్స్ చేసుకున్నాం. ఈ రోజు అమెరికాకి మాత్రమే కాదు, ఈ టారిఫ్లు తగ్గడం వల్ల హవెవర్ మన ఎక్స్పోర్ట్స్ మళ్ళీ రివైవ్ అవుతాయి. అండ్ దాంతో పాటుగా ప్రపంచ దేశాలతో మనం వేరే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు మనకి రష్యన్ ఆయిల్ కొంటే మీకు టారిఫ్లు వేస్తామని బెదిరించేటువంటి పరిస్థితిలో ఇక ట్రంప్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదు. మొన్నటి వరకు మీరు మళ్ళీ రష్యన్ ఆయిల్ కొన్నట్లయితే మీ మీద మళ్ళీ టారిఫ్ వేస్తామని బెదిరించారు. 18% కాదు 25% చేస్తా, మళ్ళీ పెనాల్టీలు కూడా వేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆ బెదిరింపు చర్యలు మన భారతదేశం వైపు రావడానికి అవకాశాలు లేవు. సో ఏదైతే మనకి డిస్కౌంటెడ్ క్రూడ్ ఆయిల్ రష్యా దగ్గర నుంచి దొరుకుతుందో మేబీ కొంతవరకు అంటే వాళ్ళతో మనం ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నా మేబీ ఆ $500 బిలియన్ వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఎనర్జీ రిసోర్సెస్ ని మాత్రం మనం కొద్దిగా ఎక్కువ స్థాయిలో రష్యా దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ వాళ్ళతోటి ఆ ట్రేడ్ అండ్ రెగ్యులర్ ఫ్రెండ్షిప్ ని కూడా మెయింటైన్ చేయడానికి ఇప్పుడు రద్దు చేసినటువంటి ఆ హైకోర్టు టారిఫ్ ఏదైతే రద్దు చేసిందో అది అన్ని దేశాన్ని మన దేశాన్ని అండ్ వేరే దేశాలతో మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ప్రాపర్ గా అప్ సైడ్ మూవ్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ కనబడుతుంది. అదే విధంగా యుఎస్ మార్కెట్స్ కి కూడా టారిఫ్ వేయటం వల్ల అది ఏ దేశానికి మంచిది కాదు. ఒకవేళ టారిఫ్ కనుక రద్దు చేసి అమెరికాకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అని అంటే ఈ టారిఫ్ రద్దు చేసిన వెంటనే అమెరికన్ మార్కెట్లు కుప్ప కూలిపోయి ఉండాలి. కానీ ఇప్పుడు అమెరికన్ మార్కెట్లు కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ దాని వల్ల సఫర్ అయినటువంటి ఇండియన్ స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున ర్యాలీ అవ్వచ్చు. మనకి రానున్న రోజుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ కి కూడా అటు సోమవారం రోజు ఒక మంచి గ్యాప్ అప్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో బేసిక్ గా గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే సఫర్ అయినటువంటి న్యూస్ ఉందో గత సంవత్సర కాలం నుంచి ఇప్పుడు ఆ న్యూస్ పూర్తిగా సబ్సైడ్ అయిపోయిందని అనుకోవచ్చు. అంటే రేవంత్ గారు తీర్పు మార్కెట్ ఎలా తీసుకోబోతోంది? సో ఈ తీర్పుని మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంటుందని గత సంవత్సర కాలం నుంచి మార్కెట్ అంటే పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నెగటివ్ గా చూడడానికి గల కారణం మన ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అవుతాయనే ఒక ప్రాబ్లం. సో ఇప్పుడు ఏదైతే టారిఫ్ అనేది రద్దయిందో ఇప్పుడు ఎఫ్ఐఎస్ కి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ మన వైపు వచ్చే విధంగా మనకి ఇది కనపడుతోంది. సో మళ్ళీ మన ఎక్స్పోర్ట్స్ అనేది రెగ్యులర్ గానే ప్రపంచ దేశాలకు అంటే పర్టికులర్ అమెరికా లాంటి దేశాలకి కంటిన్యూ అవుతాయని ఒక యాంటిసిపేషన్ ఈ టారిఫ్ రద్దు వల్ల అర్థమవుతుంది. మొన్నటి వరకు మన మీద అతిగా టారిఫ్ వేయటం వల్ల మనం కాస్ట్ ఎఫిషియన్సీ మెయింటైన్ చేయలేకపోయాం. మన కాంపిటేటివ్ కంట్రీస్ తోటి కాస్ట్ ఎఫిషియన్సీ తోటి మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోయాం. ఇప్పుడు మన పాత పరిస్థితులకే మనం మళ్ళీ వెళ్ళిపోతాం కాబట్టి సో బేసిక్ గా మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారో ఇప్పుడు ఆ సెంటిమెంట్ కాస్త పాజిటివ్ గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా ప్రపంచ మార్కెట్లతో కంపేర్ చేస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ పరంగా చాలా పేరుగా ఉంది. పోయిన 1-2 సంవత్సరాల్లో ఒక సంవత్సరాల పర్టికులర్ గా మనం కంపేర్ చేసుకుంటే ప్రపంచ మార్కెట్లు అన్ని కూడా అద్భుతంగా రిటర్న్స్ ఇచ్చాయి. అటు జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేకపోతే ఎనీ ఎమర్జింగ్ మార్కెట్స్ కావచ్చు, లేదా గ్రోన్ ఎకానమీస్ కావచ్చు, అన్ని కూడా రిటర్న్స్ ని బాగా డెలివరీ చేస్తాయి ఒక ఇండియన్ స్టాక్ మార్కెట్ తప్పించి. ఇప్పుడు ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టినిటీ కూడా తొలగిపోయింది. మనం హైయెస్ట్ పనిష్ చేయాలంటే ఒక రకంగా మన ఇండియానే చెప్పాలి. కేవలం ఒక నార్మల్ టారిఫే కాకుండా పనిష్మెంట్ టారిఫ్ ఒకటి వేశారు మన మీద. ఈ రోజు ఆ పనిష్మెంట్ టారిఫ్ అనేది గతంలో ఆల్రెడీ రద్దయింది. ఇప్పుడు పూర్తిగా అసలు ఈ టారిఫ్ అనే ఒక గోలే లేదు కాబట్టి రానున్న రోజుల్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వైపుగా ఎమర్జింగ్ ఎకానమీలో మనం కూడా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకునే విధంగా మనం ఎఫ్ఐఎస్ చూస్తారని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయిందో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మన ఇండియాలోకి మళ్ళీ ఆ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిదానంగా ఎంటర్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనపడుతుంది. ఇప్పటి వరకు మనకు ఉండేటువంటి ఒకటే థ్రెట్, అది ట్యాక్స్. మన భారతదేశంలో ఉండేటువంటి సమస్యల్ని మనం అంతర్గతంగానే పరిష్కరించుకుంటున్నాం. ప్రజల దగ్గర డబ్బులు లేవు, కన్సంప్షన్ ని బూస్ట్ చేయాలి, ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి పాలసీ మేకింగ్ అంతా చేస్తుంది. ట్యాక్స్ రివిజన్ కావచ్చు, జిఎస్టీ తగ్గించడం కావచ్చు, కన్సంప్షన్ స్ట్రాంగ్ గా బూస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ గా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ సమస్యలని దీంతో తీరే అవకాశాలు ఉన్నాయి. మన అదృష్టమో దురదృష్టమో కానీ ఇప్పటి వరకు మనం ఎక్కువ స్థాయి ఎక్స్పోర్ట్స్ అమెరికాకే చేస్తున్నాం. అటువంటి అమెరికానే మన మీద ఇటువంటి శాంక్షన్స్ టారిఫ్లు వేసి ఇబ్బంది ఇంతకాలం పెట్టింది. ఈ రోజు ఆ టారిఫ్లు శాంక్షన్స్
తప్పు అని చెప్పేసి వాళ్ళే కొట్టేశారు కాబట్టి ఇక యథావిధిగా మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ FIS ఎవరైతే మన ఇండియన్ మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారో ఆ సెంటిమెంట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నిదానంగా రివైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇమీడియట్ గా మార్కెట్ ఏదో వెళ్ళిపోతుంది పరిగెట్టేస్తుంది అని చెప్పేసి ఆశలు పెట్టుకోవడం కంటే ముందుగా మార్కెట్ కొంత పైకి వెళ్ళినప్పటికీ కొద్ది కన్సాలిడేట్ అయ్యే పైకి వెళ్తుంది. కంగారు పడిపోవద్దు. ఒక్కసారి మళ్ళీ పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆర్డర్ ఫైన్ ప్రింట్ కనుక బయటకు వచ్చినట్లయితే పర్టికులర్ గా ఏ సెక్టార్స్ కావచ్చు లేకపోతే దేని మీద హోల్డ్ పెట్టారా లేదా పూర్తిగా రద్దు చేశారా. ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం స్టీల్ అండ్ అల్యూమినియం మీద స్టీల్ అండ్ అల్యూమినియం మీద కొద్ది కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయని కనపడుతోంది. అలానే ఇంకేమన్నా కూడా ఉన్నాయా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మన ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటే అది బెటర్. మార్కెట్స్ అయితే కొంచెం బుల్లిష్ గా ఉండడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. రేవంత్ గారు, అంటే అమెరికా మార్కెట్ కూడా పాజిటివ్ గా కొనసాగుతుంది. అలాగే గిఫ్ట్ నిఫ్టీ ఇప్పటికే 160 రూపాయల పాజిటివ్ ను చూస్తున్నాం. అయితే మండే మార్కెట్ భారీ బూస్ట్ ను చూడొచ్చా? సో మండే మార్కెట్ లో మనకి మంచి మూమెంట్ అప్సైడ్ రావడానికి అయితే అవకాశాలు కనపడుతున్నాయండి. కాకపోతే ఇప్పుడు ఈ దెబ్బని తట్టుకునే పరిస్థితుల్లో ట్రంప్ ఉంటాడా ఉండడా? ట్రంప్ రాత్రి నిద్రపోయి పొద్దున్న నిద్ర లేచేసరికి ఏ న్యూస్ అనౌన్స్ చేస్తారనేది తెలియట్లేదు సార్. టారిఫ్ రిలేటెడ్ అటు లీగల్ గా తను చేయలేడు అన్న ఒక విషయం క్లారిటీ వచ్చింది, ఓకే. కాకపోతే మళ్ళీ వెనుజులా లాగా మళ్ళీ ఇరాన్ మీద యుద్ధాలు ప్రకటిస్తాడా ఇది మనకు తెలియదు. ఆల్రెడీ చుట్టుముట్టేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓవర్ నైట్ ఇట్లాంటి యుద్ధ వాతావరణం కనుక ఏది క్రియేట్ అవ్వలేదు అని అంటే మాత్రం డెఫినెట్ గా మన ఇండియన్ మార్కెట్ కి అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి కూడా ఇది ఒక పాజిటివ్ ఎలిమెంట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో కేవలం మనకి ఓవర్ నైట్ గా ఈ డిసప్పాయింట్మెంట్ దృష్టిలో పెట్టుకొని మొన్నటికి వెనిజులా దగ్గరికి వెళ్ళి తర్వాత గ్రీన్లాండ్ కావాలన్నాడు, ఇప్పుడు ఇరాక్ మీదకి వెళ్ళి దాడి చేస్తామని చెప్తున్నారు. సో ఇట్లాంటి కండిషన్స్ కనుక మనకి రాత్రికి రాత్రి లేవనెత్తకవనంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒక్క అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా అంశాలన్నీ కూడా మనకు నార్మలైజ్ అయిపోయినాయి. ఇక్కడ ఈ ఇష్యూస్ కూడా ఇండియా స్పెసిఫిక్ కాదు. ఇప్పటి వరకు ఉండేటువంటి టారిఫ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే అది ఇండియా స్పెసిఫిక్. ఇండియా ఎక్కువగా పనిష్ చేయబడ్డది, ఈ రోజు అది తొలగింది. కానీ గ్లోబల్ గా ఉండేటువంటి అన్సర్టనిటీ కనుక ఏమీ రావట్లేదు ఇక మీదట అని అనుకుంటే, యుద్ధ వాతావరణం లాంటి ఏమీ రావట్లేదని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా గోయింగ్ ఫర్దర్ మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే గ్యాప్ అప్ ని ఇండికేట్ చేస్తుందో అది సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా గ్యాప్ అప్ కూడా ఇంకా ఇప్పుడు చూపించిన దానికంటే బెటర్ గానే అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే రేవంత్ గారు, అయితే భారత్ పై విధించినటువంటి 18% సుంకాలు ఇక ఉండవు అనుకోవచ్చా? దాదాపుగా అది ఉండకపోవచ్చండి. ఇప్పుడు బేసిక్ గా అది కేవలం ఏదో ఒక దేశం మీద మాత్రమే టారిఫ్ రద్దు చేయడం కాదు, అసలు కంప్లీట్ గా అసలు ఆ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే అతను తీసుకొని వచ్చారో అది పూర్తిగా తప్పు అని చెప్పేసి వాళ్ళ కోర్టు కొట్టేయడం అనేది గమనిస్తున్నాం. సో బేసిక్ గా ఇది ఎమర్జెన్సీ టైంలో వాడుకోవాల్సినటువంటి ఒక టూల్. వాళ్ళకి ఎటువంటి దిక్కు లేదు, అటువంటి సిచ్యువేషన్స్ లో వాడుకోవాల్సినటువంటి ఒక టూల్. వాళ్ళ పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతుంది అనుకుంటున్నప్పుడు వాడుకోవాల్సినటువంటి ఒక టూల్ ని, అటువంటి ఒక టూల్ ని తీసుకొని వచ్చి కంట్రీస్ ని బెదిరించడానికి, ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి లీడర్స్ ని బెదిరించి వాళ్ళకి అనుకూలంగా పనిచేయించుకోవడం కోసం చెప్పి తీసుకొచ్చి వాడారు. అది మిస్ యూజ్ ఆఫ్ టూల్ కిందనే మనం పరిగణించాలి. ఇప్పుడు దాని వాళ్ళ లానే ఇప్పుడు అదేమి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు వ్యతిరేకించడం కాదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కోర్టే దాన్ని కొట్టేసింది. ఇది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు అని చెప్పేసి. సో బేసిక్ గా దానికి మించిగా తిరిగి లేదు. అది హవెవర్ ఎక్స్పెక్టెడే, అది సరైనది కాదు అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. కానీ దానికి 4-5 వాయిదాలు ఎక్కువగా పడ్డాయి. ఫైనల్ వాటికి అయితే ఆ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ అనేది పూర్తిగా దాదాపుగా తొలగిపోయినట్టే. మళ్ళీ మన భారతదేశానికి ఇటువంటి పరిస్థితి మళ్ళీ తిరిగి రాదనేది నేను అనుకుంటున్నాను. అండ్ హవెవర్ ఒకవేళ ఏదైనా రిటాలియేట్ చేయాలి, ఏదన్నా చేయాలి అని అనుకున్నా కానీ మన భారతదేశంతో ఆల్రెడీ ఆయన ఒక అగ్రిమెంట్ లోకి వచ్చేసాడు. సరే మనకు ఆ టారిఫ్ ఉండకపోవచ్చేమో, కానీ భారతదేశం ఏదైతే ప్రామిస్ చేసిందో ఒక $500 బిలియన్ వరకు వాళ్ళతోటి మనం బిజినెస్ చేస్తామని చెప్పి మేబీ దానికి కట్టుబడి ఉండే కూడా అవకాశాలు ఉంటాయి. దానికి కట్టుబడి అంటే ఆ కంట్రీ తోటి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేందుకు ఆ ఇంపోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ భారతదేశం మీద మాత్రం ఈసారి కన్నెర్ర చేస్తాడన్న ఒక హోప్ మాత్రం నాకు లేదు. అవేవర్ మనకు చాలా ఫేవర్ చేశారు. మన ఆ పొరుగు దేశాలతో కంపేర్ చేస్తే మనకు టారిఫ్ తగ్గించారు. అంటే మన వైపుగా కొద్దిగా స్లోగా పాజిటివ్ గా టర్న్ అవుట్ ఆల్రెడీ అయింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని రద్దు చేయడం అనేది అసలు ఇంకా మంచి విషయం. సో ఓవరాల్ ఇంకా రానున్న రోజుల్లో ఈ ట్రేడ్ అన్సర్టనిటీస్ ప్రపంచవ్యాప్తంగా ఉండవు. ఎక్స్పోర్ట్స్ ఎక్కడికైనా చేయొచ్చు, ఎటు నుంచి ఎటైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని ఒక హోప్ ఉంటుంది. కాబట్టి రానున్న రోజులు ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఇది కేవలం వీళ్ళు టారిఫ్ రద్దు చేయడమే కాదు, ఈ టారిఫ్ అన్సర్టనిటీస్ వల్ల మనం ఇంకా ఎన్నో దేశాలకు గేట్స్ ఓపెన్ చేసాం. మనం అక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అయ్యాం, వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. దీని ద్వారా మరింతగా స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎవ్రీ రిసెషన్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిసెషన్ లో నుంచి మన భారతదేశం ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుంది. అందరూ అనుకున్నారు భారతదేశానికి ఎక్కువగా నష్టం జరిగింది ఆ టారిఫ్ వల్ల అని,
కానీ భారతదేశం ఒక గేటు మూస్తే ఇంకా 4 గేట్లు ఓపెన్ చేసుకుంది. ఓవరాల్ ఇప్పుడు అమెరికా గేట్ తో కలిపితే మనకు 5 గేట్లు ఓపెన్ అయినాయి. అప్పటి వరకు మన దగ్గర ఉంది ఒకటే గేట్ ఓపెన్ అయ్యి, ఇప్పుడు ఇంకొక 4 గేట్లు ఓపెన్ అయినాయి. సో ఇంక ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయడానికి మనకి ఎక్కువ అడ్వాంటేజ్ దొరుకుతోంది. ఇప్పటి వరకు ఏదైతే మనం ఈ రూపీ బలహీనపడటం ఈ సమస్యలన్నీ కూడా ఎదుర్కొన్నామో అది కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రూపీ కూడా ఇక్కడ నుంచి స్లోగా బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనకి ఎక్స్పోర్ట్ వర్సెస్ ఇంపోర్ట్ మధ్యలో బాగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ వల్ల. ఇప్పుడు ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ అనేది మొత్తం సాల్వ్ అయిపోయింది కానీ కాబట్టి మనకి ఇంకా మళ్ళీ ఎక్స్పోర్ట్స్ కనుక నార్మలైజ్ అయినాయి అనుకోండి, డెఫినెట్ గా మన ఇండియన్ రూపీ కూడా కొంత బలపడే అవకాశాలు ఉంటాయి. సో రానున్న రోజుల్లో దెర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ మనకి ఈవెన్ వాళ్ళ యూఎస్ మార్కెట్ వెల్కమ్ చేస్తుంది, వాళ్ళ స్టాక్ మార్కెట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, అక్కడ వాళ్ళ వాలటాలిటీ ఇండెక్స్ నార్మల్ గా ఉంది, వాళ్ళ అమెరికన్ మార్కెట్స్ కూడా కొద్దిగా న్యూట్రల్ టు పాజిటివ్ గానే ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా పెద్ద పానిక్ ఏం కనిపించట్లేదు, మన ఇండియన్ మార్కెట్స్ హ్యాపీగా కనపడుతున్నాయి. సో బేసిక్ గా ఇప్పుడు ఏదైతే యాక్టివిటీ జరిగిందో దానివల్ల ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్లు అన్ని ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాయి. సో రానున్న రోజుల్లో ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ కి మంచి రోజులు. ఇక ఇంకా అడ్డుగా ఒక రకంగా చెప్పండి అడ్డు గేట్లు లేవు మనకి. మొన్నటి వరకు ఒక గేట్ ఉంది, ఇప్పుడు ఆ గేట్ కూడా తొలగిపోయింది. అంటే దీన్ని రద్దు చేయడమే కాదు, గతంలో వసూలు చేసినటువంటి బిలియన్ల డాలర్లు కూడా రీఫండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో దానికి సంబంధించే మనకి ఫైన్ ప్రింట్ అనేది ఒకటి బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడండి. సో దాదాపు అసలు యాక్చువల్ గా రూల్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళు ఏదైతే వసూలు చేశారో దాన్ని బ్యాక్ ఇచ్చేయాలి. సో దాన్ని బ్యాక్ ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువగా ప్రెషర్ క్రియేట్ అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ బ్యాక్ తిరిగి ఇచ్చినట్లయితే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాదాపుగా $89 బిలియన్ ఏదో టారిఫ్ రిలేటెడ్ ఏదైతే వేసాడో దాన్ని కలెక్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి దాన్ని ఎట్లా వేవ్ ఆఫ్ చేయాలి లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చేయాలన్న దానికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రకారం మాత్రం ఆ రిఫండ్స్ ని అంటే రిఫండ్స్ ని కూడా ఇష్యూ చేయండి అన్నట్టుగా దానికి సంబంధించి కార్పొరేషన్స్ అయితే రిక్వెస్ట్ ని రేజ్ చేశాయి. ఒకవేళ రిఫండ్స్ వచ్చాయనంటే మాత్రం అమెరికాకి పెద్ద భారంగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ అప్పుల భారంలో కూలిపోయినటువంటి దేశం ఇప్పుడు మళ్ళీ ఈ రిఫండ్స్ ను కూడా తిరిగి ఇచ్చేయాలి అని అంటే అది మరింత ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ అది వాళ్ళకి అప్పుల భారమో లేకపోతే తిరిగియడం సమస్య అన్నదానికంటే కూడా అదొక అవమానంగా తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇంత గర్వంతో ఇన్ని రోజుల పాటు ఇన్ని నెలల పాటు దాదాపుగా $89 బిలియన్ వరకు కూడా ఎక్సెస్ ట్యాక్స్ ని ప్రపంచ దేశాల దగ్గర నుంచి విపరీతంగా కలెక్ట్ చేశారు. మరి ఆ డబ్బుల్ని మొత్తాన్ని కూడా తిరిగిచ్చేటువంటి పరిస్థితికి ఇప్పుడు నెట్టబడే అవకాశం. రూల్ ప్రకారం అయితే తిరిగి ఇవ్వాలి, కానీ ఇస్తారా ఇవ్వరా అనేది ఒకసారి కోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ పూర్తిగా బయటికి వస్తే దాని మీద మనకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రేవంత్ గారు. ఓకే అండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ట్రంప్ సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుంకాలను నిర్ణయించే అధికారం అధ్యక్షుడికి లేదంటూ స్పష్టం చేసింది. ట్రంప్ టారిఫ్లను బెంచ్లోని 6 జడ్జీలు వ్యతిరేకించగా 3 అనుకూలంగా ఓటేశారు. దాంతో మెజారిటీ అభిప్రాయంతో సుప్రీం సంచలన తీర్పిచ్చింది.